నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. నకిలీ మద్యం వ్యవహారం గురించి వైసీపీ వాళ్ళు పదే పదే ట్రోల్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన లిక్కర్ స్కామ్‌కు సంబంధించి వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఈ స్కామ్ వెలుగులో పెట్టి అంతా తప్పు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని వైసీపీ వాళ్ళు కుట్రలైతే చేస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నకిలీ మద్య వ్యవహారం గురించి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్నో కుట్రలైతే చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఏందంటే లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఒక్కో విషయం బయటపడుతున్న నేపథ్యంలో చాలామంది పార్టీ నాయకులు అరెస్ట్ అవుతున్న సందర్భంలో లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ దర్యాప్తు స్పీడ్ అవుతున్న సందర్భం, ఈడీ ఎంటర్ అయిన సందర్భం, దాదాపు అన్ని సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో ఇక రేపో మాపో ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నారో అది జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతున్న నేపథ్యంలో ఏదో విధంగా దాన్ని డైవర్ట్ చేయాలి, ఏదో విధంగా కొంత మాకు అంటిన మరకల్ని మిగతా వాళ్ళ మీద కూడా తోసేయాలంటే ఈ లిక్కర్ తోటే దాన్ని కౌంటర్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఒక పెద్ద ఒక స్కెచ్ ప్రకారం జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు జోగి రమేష్ అనే గతంలో ఈ జనార్దన్ రావు గతంలో నకిలీ మద్యం తయారు చేయించిన వ్యక్తిని తన తమ్ముని ద్వారా పిలిపించుకొని నువ్వు మరొకసారి ఇది తయారు చేయి, నీకు కావాల్సిన సామాగ్రిని కానీ ఏర్పాట్లు కానీ అన్నీ చేస్తామని చెప్పి ఒక ప్లేస్ చూపించి ఆ ప్లేస్లో చేయమని చెప్పడం జరిగింది. ఆ ప్లేసే ఎందుకంటే ఆ ప్లేస్ అయితే అతను జయచంద్రారెడ్డి అనే వ్యక్తి నీకు ఫ్రెండ్ కాబట్టి నువ్వు అక్కడ చేయమని చెప్పడం ద్వారా ఒక స్కెచ్, జయచంద్రారెడ్డికి కొంత టీడీపీతో కొంత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అది ఆ విధంగా అక్కడికి తోసేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడు ఎవరైతే A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు తన వీడియో రూపంలో ఒక స్టేట్మెంట్ని అయితే బయటికి పంపడం జరిగింది. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నది అంటే ఆ జనార్దన్ రావు తోటి టీడీపీయే, కూటమి ప్రభుత్వమే ఒక స్కెచ్ ప్రకారం అతన్ని బెదిరించి ఈ విధంగా బయటికి వీడియో రిలీజ్ చేసిందని చెప్పి జోగి రమేష్ ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్తున్నాడు. కానీ దర్యాప్తులో పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి గత 3 నెలల కాలం నుంచి మద్యం అవినీతి ఏరులై పారుతుంది, నకిలీ మద్యం ఏరులై పారుతుందని చెప్పి రోజా కానీ మిగతా వాళ్ళు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక ప్రణాళిక ప్రకారం అంటే దానికి సాక్ష్యాలు ఇప్పుడు ఈ లిక్కర్ ఏర్లై పారుతుంది, నకిలీ మద్యం పారుతుంది అనడానికి దానికి బేస్ ఉండాలి, దానికి సాక్ష్యాలు కావాలి. కాబట్టి ఆ సాక్ష్యాలు ఏంటంటే ఈ విధంగా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. జోగి రమేష్ ద్వారానే ఇదంతా జరిగినట్టుగా జనార్దన్ రావు చెప్పడం జరిగింది. జయచంద్రారెడ్డికి ఏం సంబంధం లేదు, ఇతను విదేశాలకు వెళ్ళడానికి కూడా వీళ్ళే టికెట్ కొని అక్కడికి పంపించిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించిన దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ దర్యాప్తు జరిగే సందర్భంగా అంటే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే వైసీపీ నాయకులు ఈ కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి, బ్లేమ్ చేయడానికి ఏదో ఒక స్కెచ్ చేస్తున్నారు. కానీ అది ప్రతిదీ కూడా వీళ్ళకి బూమ్రాంగ్ అవుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. గతంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా ఏదో ఒక వివాదం సృష్టించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అది బెట్టింగ్ బ్యాచ్ని కలవడానికైనా, లిక్కర్ బ్యాచ్ని కలవడానికైనా ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడానికి తన కాన్వాయ్ కింద వెళ్ళి ఒక వ్యక్తి మరణించడం, తొక్కిసలాటలో మరణించడం, చివరికి సినిమా డైలాగులు వాడుకొని ఆ సినిమా డైలాగులు చెప్తే తప్పేంటని చెప్పి రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా శాంతి భద్రతలు క్షీణించడం వల్ల ఏదైతే పెట్టుబడులు గతంలో వెళ్ళిపోయిన పెట్టుబడులను తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం, దాంతోపాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తుంటే ఈ పెట్టుబడులు వచ్చి అమరావతి నిర్మాణం పూర్తయి అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అసలు వైసీపీ అనేది ఎక్కడ కనుచూపు మేరలో ఉండదు. కాబట్టి పార్టీ మనుగడ సాగించాలంటే ఏదో విధంగా ప్రభుత్వంపై బురద చల్లాలి, ప్రభుత్వానికి మరక అంటించడంలో భాగంగా శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి చేసే ప్రయత్నం గత దాదాపుగా 2-3 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రతి మంగళవారం, బుధవారం ఒక పర్యటన పెట్టుకొని పర్యటన చేయడం జరిగింది. కానీ అక్కడ సక్సెస్ కాలే, బూమరాంగ్ కావడం జరిగింది. దాని తర్వాత
మనం చూసుకున్నట్టయితే మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారని చెప్పే ప్రయత్నం ఈలోపు లిక్కర్ కూడా ఆ లిక్కర్ అవినీతి జరుగుతుంది, లిక్కర్ నకిలీ మద్యం వేరులై పారుతుందని చెప్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి వీళ్ళకు అంటే సిట్టుకు దర్యాప్తుకు దొరుకుతాడు, అరెస్ట్ అవుతాడని వీళ్ళు ఊహించుండరు. అది సజావుగా సాగిపోతుంటుంది. లిక్కర్స్కి నకిలీ మద్యం తాగి ఎంతమంది చనిపోయినా మాకు సంబంధం లేదు. వాళ్ళే మద్యం తయారు చేయించి వాళ్ళే ఎక్సైజ్ శాఖకు కంప్లైంట్ చేసి వాళ్ళే సమాచారం ఇచ్చి వాళ్ళే బయట పెట్టడం జరిగింది. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం చేయడం జరిగింది. కేవలం ఏంటంటే ఈ ప్రభుత్వంపై ఏదో విధంగా బ్లేమ్ చేయాలి, మచ్చపడేటట్టు చేయాలి, మద్యంతో కొట్టాలి, పబ్లిక్లో పలసన చేయాలి. మంచి చేసి కార్యక్రమాల కంటే ఏదో విధంగా మేము లైమ్లైట్లో ఉండాలి, మా పార్టీ నిలబడాలి, మా పార్టీ వచ్చే ఎన్నికల నాటికన్నా మనగడ సాగిస్తుందా లేదా అంటే ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది కనిపిస్తుంది మనకు. సార్ ఇప్పటికే నకిలీ మద్య వ్యవహారం గురించి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని. అయితే మరి ఇంకా వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేయటం, ఇంకా ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని వీళ్ళు అసలు పెద్ద ఎత్తున అయితే ప్రచారం అయితే బాగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అంటే ఏ అవకాశం లేనప్పుడు ఏదో ఒకటి చేయాల్సిన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తనకు ఈవెన్లో భారతీయ విషయంలోనే కొంత ఇదిగా మాట్లాడితే పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు మహిళల విషయంలో ఎంత ఇదిగా మాట్లాడినా వాళ్ళు ఏమన్నా సస్పెండ్ కాదు, కనీసం అది ఖండించడం కూడా ఖండించలేదు. అమరావతి మహిళల విషయంలో కానీ, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే విషయంలో కానీ, ఇటీవల మనం చూసుకుంటే మహిళలందరూ తాగుబోతులని ఒక మాజీ ఎమ్మెల్యే కూడా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఎవరినైనా సస్పెండ్ చేశారంటే సస్పెండ్ కాదు కదా, కనీసం ఖండించడం కానీ, కనీసం ఆ విధంగా మాట్లాడడం తప్పని కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. పైగా వాళ్ళకి సపోర్ట్గా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని హీరోలుగా చేసిన సందర్భాన్ని చూడొచ్చు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి అసలు పొంతం లేదు. అంటే క్రమశిక్షణ విషయంలో కానీ, ఆ పార్టీ సిద్ధాంతాల విషయంలో కానీ, పార్టీ ఏ విధంగా అందుకే ఇప్పుడు నీకు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ ఎందుకు మనుగడ సాగిస్తుంది అంటే ఈ క్రమశిక్షణ, ఈ విధంగా కార్యకర్తలు తప్పు చేసినట్టయితే వెంటనే ఖండించినట్టయితే, వెళ్ళి సస్పెండ్ చేసినట్టయితే మరో కార్యకర్తలు ఆ విధంగా మాట్లాడకుండా ఉంటారు, ఆ విషయాల జోలికి వెళ్లకుండా ఉంటారు. వైసీపీలో ఏమవుతుంది, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను ఏమనకపోవడం, వాళ్ళని ఖండించకపోవడం, వాళ్ళని శభాష్ అనడం, వాళ్ళకు సపోర్ట్గా నిలవడంతో మరింత మంది కూడా తయారవుతున్నారు, మరింత మంది ఆ వైపుగా దృష్టి సారిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా పార్టీ పైనుంచి ఆదేశాలు రావాలి, ఈ విధంగా చేయడం అని ఆదేశాలు వచ్చినప్పుడు కింది స్థాయిలో కొంత సంయమనంతో ఉండే అవకాశం ఉంటుంది. పై వాళ్ళే సపోర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు అంటే అది వాళ్ళకి పట్టది. ఏదో విధంగా దీన్ని రాజకీయ రచ్చ చేయాలి. దాన్ని లిక్కర్ స్కామ్ మా దగ్గరనే కాదు, మీ దగ్గర కూడా ఇక నకిలీ మద్యం జరిగింది, మీ దగ్గర లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి దాన్ని ఏదో బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో జరుగుతుంది. కానీ అది బూమరాంగ్ అయి రివర్స్ వాళ్ళకే అయినట్టుగా మనకు కనిపిస్తుంది. రేపు దర్యాప్తులో మరింత విషయాలు తెలిసే అవకాశం ఉంది. అసలు ఇది ఎవరు చేయించారు, జోగి రమేష్ దగ్గర ఆగిందా, లేదంటే లిక్కర్ స్కామ్ లాగా దీని వెనకాల కూడా ఎంత పెద్ద పాత్రదారులు, సూత్రధారులు అనేది కూడా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్.